prayer will open your understanding to get the revelation. ప్రార్థన నువ్వు ప్రత్యక్షతను పొందుకొనున్నట్లు నీ గ్రహింపును మెరుగుపరుస్తుంది. No, when you have revelation, you gain dominion over situation. నువ్వు ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు పరిస్థితి పైన ఆధిపత్యమును పొందుకుంటావు. When you have revelation, you gain command over the situation. ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు నీ పరిస్థితి పైన నీవు శాసించే ఒక సామర్థ్యమును, ఆత్మీయ అధికారమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. There are certain things you cannot see when you are with a bunch of fools. నువ్వు ఒక పనికి రాని ఒక గుంపుతో నువ్వు తిరుగుతూ ఉండగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నీకు బయలుపరచబడవు. You need to get alone in the presence of God to see and know what God has prepared for you. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి తెలుసుకొని చూడటానికి నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరి అవ్వాలి. హల్లెలూయా. నువ్వు 10 మందితో తిరుగుతూ 10 చోట్ల కనపడుతూ 10 ప్రదేశాలలో ఉంటూ నువ్వు 10 రకాలుగా జీవిస్తూ when you are seen all the time with a bunch of people, I am telling you, there are certain things that God cannot reveal, that God cannot release. నీకు బయలుపరచలేనివి, నీ కొరకు విడుదల చేయలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. అది నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధికి వస్తేనే నీకు తెలుస్తాయి అవి. అందుకనే స్కెడ్యూల్ ప్రేయర్. The book of Daniel chapter 10. ఇప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడు from verse 1 మొదటి వచనం నుంచి. పారసీకుల రాజుకు కోరెషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు రాజుకు అను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగుచున్నదన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. చదవండి. ఆ దినములయందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాప్తుడయ్యాడు. హల్లెలూయా. మీరు అక్కడ బాగా గమనించండి, మీరు అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. 3వ వచనములో సంతోషముగా భోజనం చేయలేదంట. హలో, కమ్ ఆన్, హల్లెలూయా. అంటే చాలా సంతోషంగా భోజనం చేసే వాళ్ళు ఉంటారు. కొంతమందికి భోజనం అంటేనే సంతోషం. కమ్ ఆన్, అందరు నాతోనే ఉన్నారా? కొంతమంది భోజనం చేస్తా నెక్స్ట్ మీల్ గురించి మాట్లాడుకుంటారు. చూసారు అలాంటి వారిని? కొంతమంది భోజనం చేస్తూ అబ్బా అసలు ఇట్స్ గుడ్ టు ఎంజాయ్ ద ఫుడ్, మంచిదే. మీరు తినుచున్న ఆహారమును మీరు ఎంజాయ్ చేయాలి, అది దీవెన బై ద వే. కానీ నేను చెప్తున్నాను, గ్రేట్ విక్టరీస్ ఆర్ నెవర్ వోన్ అరౌండ్ యువర్ ఫుడ్. గొప్ప విజయాలు నీ భోజనం దగ్గర నువ్వు పొందలేవు. హలో, నాతోనే ఉన్నారా? Come on, hallelujah. Your dining table is a bad battlefield. మీ భోజన బల్ల అది మంచి యుద్ధ భూమి కాదు. అది Come on, అందరు నాతోనే ఉన్నారా? 3 వారములు. Now look at your Bible. 3 వారములు దుఃఖప్రాప్తుడయ్యాను. 3 వారములు గడిచిపోయాను, నేను సంతోషముగా భోజనము చేయలేకుండా. అంటే హీ వాజ్ జస్ట్ టేకింగ్ సంథింగ్ ఫర్ స్ట్రెంగ్త్ టు డైలీ యాక్టివిటీస్ కొరకు, కొంచెం తన బలము కొరకు, కొంచెం స్టామినా కొరకు తీసుకుంటున్నాడు. కానీ హీస్ నాట్ జస్ట్ ఈటింగ్ టు ఎంజాయ్ ద ఫుడ్, నాట్ ఫర్ ప్లెజర్. డోంట్ ఈట్ ఫర్ ప్లెజర్ డ్యూరింగ్ ఫాస్టింగ్, బట్ లిసన్ టు మీ. హీస్ నాట్ ఈటింగ్ ఫర్ ప్లెజర్. అంటే ఇప్పుడు ఇష్టమైనవన్నీ తింటారు. ఇప్పుడు కొంతమందికి జనరల్గా ఒకరోజు వచ్చిందంటే నాకు ఈరోజు పలానా తినాలనిపిస్తుంది, సాయంత్రం అయితే నాకు పలానా తినాలనిపిస్తుంది, మధ్యాహ్నానికి నాకు పలానా తినాలనిపిస్తుంది. బట్ నథింగ్ లైక్ దట్ హియర్. అతడు సంతోషముగా భోజనము చేయలేదు. మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటికి రాలేదు. మీ బైబిల్లో చూస్తున్నట్లేదు ఆమేన్ చెప్పండి. ఆ తర్వాత ద్రాక్షారసము నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకం నేను చేసుకోలేదు. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే ఫర్ 21 days, ఆఫ్టర్ 21 days 21 రోజుల తర్వాత, బాగా చూడండి మీ బైబిల్ చూడండి, మొదటి నెల 24వ తేదీ నేను హిదెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. 21 days అయిపోయింది. హలో, వింటున్నారా? కానీ జవాబు రాలేదు దానియేలుకి. 24th day అయిపోయింది. 24వ తేదీ అక్కడ బైబిల్లో ఉంది 4వ వచనములో.
ఆన్ ద డే ఆఫ్ 24వ దినమున హిదెకేలని నది తీరమున ఉండగా నేను కనులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. కమ్ ఆన్, హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా. అతను ఏం చేస్తున్నాడు? అతడు నడుమున మేలిన బంగారం నడికట్టు కట్టుకొని ఉండెను. మీ బైబిల్ చూస్తేనే అర్థమవుతాయి ఇవి. 6వ వచనం బాగా గమనించండి. వర్స్ 6, అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను, అతని కన్నులు జ్వాలమయమైన దీపములను, అతని భుజములను పాదములను తలతలలాడు ఇత్తడిని పోలి ఉండెను, అతని మాటల ధ్వని నర సమూహపు కంఠ ధ్వని వలె ఉండెను. హల్లెలూయా. Now this is the vision that Daniel is saying. నువ్వు బాగా వినాలి. 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత దానియేలు జవాబును కాదు పొందింది, దానియేలు దర్శనమును పొందాడు, దానియేలు ప్రత్యక్షతను పొందాడు. కమ్ ఆన్, హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా. Now you should get this in your spirit. మీ ఆత్మలో పొందుకోవాలి ఈ మాట. ప్రార్థన, prayer will open your understanding to get the revelation. ప్రార్థన నువ్వు ప్రత్యక్షతను పొందుకొనున్నట్లు నీ గ్రహింపును మెరుగుపరుస్తుంది. No, when you have revelation, you gain dominion over situation. నువ్వు ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు పరిస్థితి పైన ఆధిపత్యమును పొందుకుంటావు. When you have revelation, you gain command over the situation. ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు నీ పరిస్థితి పైన నీవు శాసించే ఒక సామర్థ్యమును, ఆత్మీయ అధికారమును నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. Come on, వింటున్నారా? హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా. అందుకనే రివల్యూషన్ అంటే ఏంటి? ద ఎబిలిటీ టు సీ విత్ యువర్ హార్ట్. నీ హృదయముతో చూచే సామర్థ్యము. నేను బైబిల్ స్టడీ ఆన్లైన్ ఎంతమంది జాయిన్ అయ్యారు? జాయిన్ అవ్వని వాళ్ళు చాలా మిస్ అయిపోయారు. మిగిలిన వాళ్ళందరూ మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఫ్రైడే నైట్ ఆన్లైన్ బైబిల్ స్టడీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీ ఇంటికే వస్తున్నా నేను యూట్యూబ్లో. ఐ ఎంకరేజ్ టు జాయిన్. ఇంకా యూట్యూబ్లో ఉంది అది, మీరు తర్వాత మరలా వెళ్ళి వినండి. నేను చెప్తూ ఒక మాట చెప్పాను నేను బైబిల్ స్టడీలో. ఏంటా మాట అంటే, నీ హృదయముతో నీవు చూచినది నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. వాట్ యు సీ ఇన్ యువర్ హార్ట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. ద ప్రాబ్లమ్ ఈస్, ఎందుకంటే నీ కన్నులు చూడగలిగిన దానికంటే హృదయం ఎక్కువ చూడగలుగుతుంది. అబ్రహాము, నీ కన్నులు ఎత్తి చూడు, తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు చూడు, నీవు చూచినంత వరకు నేను ఇస్తాను. ఎంతవరకు చూశాడు అబ్రహాము? భూమి యొక్క సమస్త వంశములు అబ్రహాము ద్వారా దీవించబడుతున్నాయి అంటే భూమి అంచుల వరకు అబ్రహాము చూడగలిగాడా? తన నేచురల్ ఐస్ అది సాధ్యము కాదు. తన హృదయంతో చూశాడు అతను. కమ్ ఆన్, హల్లెలూయా. ఎంతవరకు చూడగలవు నీ పిల్లల భవిష్యత్తు? ఎంతవరకు చూడగలవు నీ కుటుంబ భవిష్యత్తు? ఎంతవరకు చూడగలవు నీ ఆర్థిక పరిస్థితి? ఎంతవరకు చూడగలవు? నీవు చూడలేకపోతున్నావు. నీవు చూడగలిగే సామర్థ్యం, నీ కన్నులు తెరవబడేది, నీకు ప్రత్యక్షతను కలిగేది ఎక్కడంటే నీ ప్రార్థనలోనే. ప్రేయర్ విల్ ఓపెన్ యువర్ ఐస్. హల్లెలూయా. నా మాట వింటున్నారా? ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. మీరు ఫెయిత్ సెంటర్కి రావాలనుకుంటే వినండి. మీరు ఫెయిత్ సెంటర్ కంటే ఇక్కడికి రావాలనుకుంటే, దేవుడు మీతో మాట్లాడాలనుకుంటేనే రండి. డోంట్ జస్ట్ కమ్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బికాస్ దేర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ హియర్ గాడ్ స్పీక్స్. దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. హల్లెలూయా. అండ్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇక్కడికి మరలా వస్తాను, నాకు వచ్చిన జ్ఞాపకం వస్తూ ఉంది. మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అన్నాడు, జనులందరి దృష్టికి మీరు జ్ఞానము గలవారని ఎలా తెలుస్తుందో తెలుసా అన్నాడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ. భూలోకంలో ఉన్న జనులందరి దృష్టికి మీరు తెలివిగలవారు, జ్ఞానుల వలె మీరు ఎప్పుడు ఉండగలరు, జ్ఞానము గలవారని వారికి ఎలా తెలుస్తుందో తెలుసా అని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన వాక్యమును ఆయన కట్టడలను మీరు వినుట వలన, వాటిని అనుసరించుట వలనే
మీరు జ్ఞానము గలవారని తెలుస్తుంది. నాకు ఆ వచనం చదివితే చాలా ఆశ్చర్యం అనిపించింది. జస్ట్ హ్యావింగ్ ద వర్డ్, లిసన్ టు మీ, జస్ట్ హ్యావింగ్ ద వర్డ్, వాక్యమును కలిగి ఉండుటయే నీకు జ్ఞానము. అబ్బా, ఇంతకు మించిన ట్రెజర్ ఏంటి? హ్యావింగ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ విజ్డమ్. చూస్తారా వచనం? చూస్తారా? మీరు చూస్తానంటే చూపిస్తా, లేదంటే చూపించను. ఓకే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయానికి రండి. డ్యూటరోనమీ చాప్టర్ 4. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యం చెప్తా ఉంటే నా నోట్స్ కాకుండా మధ్యలో వేరే వచనాలు ఇట్లా గుర్తొస్తూ ఉంటే అబ్బా, నేనే చదువుతాను కొన్ని వచనాలు బాగా గమనించి. 4వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు ఆచరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. నౌ ఇక్కడ కూడా హీస్ టాకింగ్ అబౌట్ పొసెసింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన వాగ్దానం, ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకుంటూ గురించి మాట్లాడుతుంది. ఎలాగ మీరు స్వతంత్రించుకుంటారు? మీరు బ్రతికి మీరు ఆ దేశమును స్వాధీనపరచుకోవాలంటే ఎలాగంటే నేను ఇచ్చిన కట్టడలను మీరు అనుసరించాలి. మీరు బాగా గమనించి 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని, 4వ వచనం చూస్తున్నట్లేదు ఆమె చెప్పండి. నేను ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ, మరలా చెప్తున్నాను, హత్తుకొనిన మీరందరూ నేటి వరకు ఏమై ఉన్నారు? సజీవులై ఉన్నారు. బ్యూటిఫుల్ మాట. నా దేవుడైన యెహోవా, బాగా గమనించండి 5వ వచనం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. వండర్ఫుల్. 6వ వచనం, ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. మరలా చదువుతున్నాను, ఈ కట్టడలన్నిటినీ, ఈస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్. ఈ కట్టడలన్నిటినీ మీరు గాయకొని అనుసరించవలను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి మీకు జ్ఞానము. హలో, కమ్ ఆన్, హల్లెలూయా. ఆ కట్టడలే, ఆ కట్టడలను అనుసరించుటయే మీకు జ్ఞానము. కమ్ ఆన్, హల్లెలూయా. ఇట్స్ వెరీ పవర్ఫుల్. మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. Just doing the word is wisdom. I mean, that itself, అదే నీకు వివేకము. చాలా బాగుందన్నమాట. వారు చూచి జనములు చూచి, ఇంకొంచెం నేను దాన్ని కొంచెం డివైడ్ చేయాలంటే, పారాఫ్రేజ్ చేయాలంటే, అన్యులు చూచి లేక ఇతరులు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఎవరిని చూచి జ్ఞానులని చెప్తారు? వాక్యమును అనుసరించువారు, వాక్యమును కలిగి. అందుకనే ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఫర్ ఎ మ్యాన్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు బైబిల్ తెచ్చుకోండి నీకు ఎందుకు అంటున్నానంటే చెప్తా వినండి. మీరు ఫోన్లో బైబిల్ చూస్తే ఓకే, నాకేం పర్వాలేదు. ల్యాప్టాప్లో చూస్తే ఓకే, ట్యాబ్స్లో చూస్తే మీరు ఇక్కడ నేను చెప్పిన వచనాలు ఇట్లా ఓపెన్ చేసి మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకున్నప్పుడు కూడా జనరల్గా మీరు ఎక్కడైతే ఎక్కువ చదువుతున్నారో మీరు ఆ వచ్చిన భాగాల స్క్రిప్చర్ పోర్షన్స్ ఎక్కడున్నాయో మీకు తెలిసిపోతాయి. మీకు అర్థమైంది? నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగానో లేదో. ఇప్పుడు నాకు కొన్నిసార్లు కొన్ని రిఫరెన్స్ గుర్తురావు, కానీ వాక్యం గుర్తొస్తుంది. కానీ అది ఎక్కడుందో నాకు తెలుసు. ఈ మధ్య ఒక కామెడీ వీడియో అనుకుంటా ట్రోల్ అయింది కదా, చాలా కాలం అయింది. ఎవరో ఒక ప్రొఫెసర్ స్టూడెంట్ని వైవాలో ఏదో థియరీ సంథింగ్ ఏదో అడిగితే, సార్ ఇట్స్ ఇన్ పేజ్ నెంబర్ 64, ఇట్స్ ఆన్ ద రైట్ సైడ్. కానీ ఏంటో చెప్పలేదు అది తను ఫైనల్గా. చాలాసార్లు మనకి నాకు కొన్ని వచనాలు నాకు తెలుసు, ఆ వచనాలు ఆ వాక్యం ఏంటో నాకు తెలుసు, బట్ ఐ రియలీ డోంట్ రిమెంబర్. వెంటనే నాకు ఆ వచనం ఆ రెఫరెన్స్ గుర్తురాదు, బట్ ఐ నో వేర్ ఇట్ ఈస్. సో నేను ఓపెన్ చేస్తే నాకు తెలిసిపోతుంది ఎక్కడుందో, ఏ సైడ్ ఉందో. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు నావిగేట్ త్రూ ద స్క్రిప్చర్స్. అంతే. కమ్ ఆన్, హల్లెలూయా. అంతేగాని మీ మీద నాకేం కోపం కాదండి. బై ద వే, హల్లెలూయా. జీసస్ లవ్స్ యు, దేర్ఫోర్ ఐ ఆల్సో లవ్ యూ. కమ్ ఆన్, హల్లెలూయా. నాకెవరి మీద కోపం లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. కాకపోతే ఏంటంటే మీరు టైంకి రావాలని కోరుతా, అంతే నేను. ఆమేన్.
రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ వచ్చిన బాగా గమనించండి. ఆయన ఏమన్నాడు, మీరు ఈ విధముగా చేస్తే నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. హల్లెలూయా. అండ్ వర్స్ 7 నాకు ఇష్టమైన వచనం, 7వ వచనం. ఏలి అనగా మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. వాట్ ఏ వర్డ్ ఇట్ వాస్, వాట్ ఏ వర్డ్ ఇట్ వాస్. నేను చెప్తున్నా, నీవు దేవునికి ప్రభు అయిన యేసుకు ప్రార్థించినప్పుడు, యేసు నామన తండ్రికి ప్రార్థించినప్పుడు ఆయన నీకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ జనమునకు ఏ దేవుడు ఏ వ్యక్తి సమీపముగా లేడు. ఈ 7వ వచనం దేని తర్వాత అంటే 6వ వచనం, 6వ వచనం దేని తర్వాత అంటే 5వ వచనం, 5వ వచనం దేని తర్వాత అంటే 4వ వచనం, 4వ వచనం దేని తర్వాత అంటే 3వ వచనం, 3వ వచనం దేని తర్వాత అంటే 2వ వచనం, 2వ వచనం దేని తర్వాత అంటే 1వ వచనం. ఏంటో 1వ వచనం, మీరు నేను చెప్పిన కట్టడలను అనుసరించవలెను. ఈ కట్టడలు ఏం చేస్తాయి, ఈ ఆజ్ఞలు ఏం చేస్తాయి, లేక ఈ వాక్యం ఏం చేస్తుంది? వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ స్టడీ త్రూ ద స్క్రిప్చర్స్? దేవుని వాక్యము నుండి దేవునికి సమీపముగా తీసుకొని వస్తుంది. అప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు యూ విల్ ఫీల్ గాడ్ నియర్ టు యూ. హల్లెలూయా. నువ్వు మనుషులందరూ నీకు దూరం అనిపించినప్పుడు దేవుడు నీకు సమీపముగా అనిపిస్తాడు. ఆయన ప్రార్థన అదే, నేను దేవునికి సమీపముగా, దేవుని నీకు సమీపముగా తీసుకొని వస్తుంది. ఆమేన్. కమ్ ఆన్. హల్లెలూయా. అందుకని వాక్యం చాలా ప్రాముఖ్యం. కమ్ బ్యాక్ టు డానియల్ 10. ఇప్పుడు దానియేలు 10వ అధ్యాయానికి వచ్చేద్దాం. నేను లోకాసు వార్తలోకి వెళ్ళలేనేమో ఈరోజు, బట్ దానియేలు 10వ అధ్యాయంతో ముగించేస్తాను నేను. దానియేలు 10వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 10. అతడు ఒక దర్శనమును చూశాడు. 21 రోజులు ప్రార్థించిన తర్వాత ద రిజల్ట్ వాస్ హీ సా ఎ విజన్. ఐ వుడ్ కాల్ ఇట్ ఎ రెవల్యూషన్. ఒక ప్రత్యక్షతను చూశాడు. ఇప్పుడు బాగా గమనించండి, నేను 7వ వచనం చదువుతున్నాను. దానియేలును నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగిలిన భయాక్రాంతులై దాక్కున వలన పారిపోయి నేను ఒంటరినై. అందరు చెప్పండి, ఒంటరినై. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని. Come on, hallelujah. There are certain things you cannot see when you are with a bunch of fools. నువ్వు ఒక పనికి రాని ఒక గుంపుతో నువ్వు తిరుగుతూ ఉండగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నీకు బయలుపరచబడవు. You need to get alone in the presence of God to see and know what God has prepared for you. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి తెలుసుకొని చూడటానికి నువ్వు దేవుని సన్నిధిలో ఒంటరి అవ్వాలి. హల్లెలూయా. నువ్వు 10 మందితో తిరుగుతూ 10 చోట్ల కనపడుతూ 10 ప్రదేశాలలో ఉంటూ నువ్వు 10 రకాలుగా జీవిస్తూ, when you are seen all the time with bunch of people, I am telling you, there are certain things that God cannot reveal, that God cannot release. నీకు బయలుపరచలేనివి, నీ కొరకు విడుదల చేయలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. అది నువ్వు ఒంటరిగా ఆయన సన్నిధికి వస్తేనే నీకు తెలుస్తాయి అవి. అందుకనే స్కెడ్యూల్ ప్రేయర్. ప్రార్థన కాలము. అందరు చెప్పండి, ప్రార్థన కాలము. అందరు చెప్పలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు చెప్పాల్సిన వాళ్ళు. ప్రార్థన కాలము, ద టైమ్ ఫర్ ప్రేయర్. నేను ఒంటరిని గొప్ప దర్శనం చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. బాగా గమనించండి. హీ సా ద విజన్, ఆర్ ఐ వుడ్ సే హీ హ్యాస్ ద రెవల్యూషన్. ప్రత్యక్షతను పొందాడు, దర్శనమును చూశాడు. చూచినప్పుడు ఆ దర్శనమును చూడగానే ఏంటి ఆ దర్శనము? ఆయన చేయబోతున్న కార్యమును గురించిన దర్శనం. ఇశ్రాయేలు కొరకు ఆయన చేయబోతున్న కార్యము. ఆ దర్శనమును చూడగానే అతని బలము ఏమైపోయింది? బలము లేకపోయాను. నాలో బలము లేకపోయాను. చూచినందున బలము లేకపోయాను. మీరు ఆ వచనాలు బాగా గమనించండి. బలము లేకపోయాను. ఆర్ లుక్ టు ద స్క్రీన్ హియర్. నా సొగస్సు వికారమాయను. ఏమంటున్నాడు? నా బలము లేకపోయాను, సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. అంటే నేను పారాఫ్రేజ్ చేయనా? అందరు వింటున్నారా? అందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. ఐ విల్ టెల్ యూ ఎన్డీవీ. వాట్ ఈస్ ఎన్డీవీ? నెహెమియా డేవిడ్ వర్షన్. లిసన్ టు మీ. నేను ఆ దర్శనమును చూశాను. దానియేలు అంటున్నాడు, నేను ఆ దర్శనమును చూస్తే, ఆ దర్శనమును చూసినప్పుడు ఆ దర్శనమునకు నా బలము మ్యాచ్ అవ్వట్లేదు. ఆ దర్శనమునకు తగిన బలము లేదు.
ఆ దర్శనమునకు నా చాలా మంచి సొగసు ఉంది అనుకున్నా, నేను చాలా అందగాడిని అనుకున్నా, నాకేంటి తక్కువ అనుకున్నా, అసలు నా అందముతో అసలు నేను మామూలుగా బయటికి వెళ్తే ఎవరైనా పిలిచి నాకు అన్ని ఇస్తారు అనుకున్నా నేను. అసలు మనం ఏమనుకుంటున్నా, అసలు నేను నడిస్తే అసలు అమ్మో, అసలు నేను నిలబడితే అమ్మో, అసలు నేను వెళ్తే అసలు నేను ఒక ప్లేస్లోకి ఎంటర్ అయితే అసలు నా ఫిజికల్ అపిరెన్స్కి చూస్తే ఇంటర్వ్యూలు పిలిచి నాకు ఉద్యోగాలు ఇస్తారు అనుకున్నా. కానీ నా జీవితంలో దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క భవిష్యత్తు, నాకు ఇచ్చిన వాగ్దానము, నా మీద పలికిన ప్రవచనములు, ఇవన్నీ నా ఎదుట కనబడినప్పుడు, ఆయన దర్శనము నాకు కనబడినప్పుడు, ఆయన ప్రత్యక్షత నాకు కనబడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆ దర్శనమునకు తగిన బలము నాకు లేదు, దానికి తగిన సొగసు నాకు లేదు, దానికి తగినవేవి నాకు లేవు. నా సొగసు వికారం అయిపోయింది, నా బలము తగ్గిపోయింది, నా బలము నాలో నిలవలేదు. దేవుడు నా కొరకు చేయాలనుకున్న దానికి నేను కలిగినది సరిపోవటం లేదు. That's what happens. దేవుడు ఎంత చేయాలనుకున్నాడు, నేనే చెప్పాను, ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతమో ఆయన తలంపులు మీ తలంపుల కంటే. నువ్వెంత ఆలోచించగలవు? 1,000 కోట్ల వరకు ఆలోచించగలవా? 100 కోట్ల వరకు ఆలోచించగలవా? దేవుడు అంటున్నాడు, దానికంటే ఆకాశం ఎంత ఉన్నతమో నీ తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఉన్నతమైనవి. నీ పిల్లల భవిష్యత్తు ఎంతవరకు ఆలోచించగలవు? నౌ లిసన్. నా ప్రార్థన ఏం చేస్తుందంటే, నెంబర్ 1 వినాలి, ప్రార్థన ఇట్ విల్ గివ్ యూ రెవల్యూషన్. నీకు ప్రత్యక్షతనిస్తుంది, అంటే నీ కన్నులు తెరవ చేస్తుంది. డియర్ బిలీవర్స్, నా చేతులు జోడించి మీ అందరికీ నా మనవి, అందరు నన్ను చూడండి. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, లిసన్ టు మీ. మేక్ షూర్ దట్ యు గెట్ రెవల్యూషన్ ఆఫ్ వాట్ ద లార్డ్ వాంట్స్ టు డూ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న దాని గురించిన ప్రత్యక్షతను పొందుకో. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం గురించిన ప్రత్యక్షతను పొందుకో. అది ఎలాగ? ప్రార్థన. యాజ్ అ ప్రేయింగ్ అండ్ ప్రేయింగ్. స్కెడ్యూల్ ప్రేయర్, నీ ప్రార్థన కాలం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు యూ విల్ బిగిన్ టు సీ సర్టెన్ థింగ్స్. నీ కనులు తెరవబడతాయి. యూ విల్ బిగిన్ టు సీ సర్టెన్ థింగ్స్. సడన్గా ఒక పెద్ద, అరే ఇప్పటికే నాకు చాలా ఉంది, ఇంకా కొత్త చూపిస్తున్నాడు ఏంటి దేవుడు, దానికి తగిన బలం నాకు లేదు, దానికి తగిన సామర్థ్యం నాకు లేదు, దానికి తగిన ఫైనాన్స్ నాకు లేవు, దానికి తగిన కనెక్షన్స్ నాకు లేవు. వండర్ఫుల్. అది నీకు లేకపోతే అని అర్థం, దేవుడు నీకు చూపిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. సో నాలో నా బలము ఏమైపోయింది? నా బలము తగ్గిపోయింది. నాలో బలమేమీ లేకపోయింది. 8వ వచనం చూసారా? చూడండి, అందరూ చూడండి, నాతో పాటు చదవండి, లేకపోతే మీరే చదవండి. నాలో బలమేమియు లేకపోయిన తర్వాత నా సొగసు వికారమాయను, ఆ తర్వాత బలము నా యందు నిలవలేదు. అప్పుడేమైంది? నేను అతని మాటలు వింటిని, అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. ప్రార్థన నీ కనులే కాదు, నీ చెవులను కూడా తెరుస్తుంది. ప్రార్థన దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి చూడటమే కాదు, ప్రార్థన ఏం చేస్తుందంటే నీ కొరకు సిద్ధపరిచిన వాక్కును వినున్నట్లు సహాయపడుతుంది. అండ్ దెర్ ఇస్ ఎ వర్డ్ దట్ కమ్స్. అందుకని మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటు నుంచి ఆ మాట పట్టుకోవాలి. దేవుని నోటు నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును. కమ్ ఆన్, హల్లెలూయా. నువ్వు చెప్తున్నాను, యాజ్ యూర్ స్టడింగ్ ద వర్డ్ యూ హియర్ సంథింగ్, బట్ యాజ్ యూర్ ప్రేయింగ్ యూ హియర్ సంథింగ్ ఇన్ లైన్ వాట్ యూ హ్యావ్ స్టడీ. నువ్వు చదువుతున్న దానికి అనుకూలంగా మరొకటి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రార్థనలో. అండ్ ప్రేయర్ విల్ గివ్ యూ ద ఎబిలిటీ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరమును వినే సామర్థ్యం. ఆ స్వరం ఏం చేసింది? నాకు చాలా బాగుందన్నమాట. నేను అతని మాటలు వింటిని, అతని మాటలు ఏమి విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. బలము లేకపోయిందన్నాడు, సొగసు వికారం అయిపోయిందన్నాడు. ఆ దర్శనము నాతో ఉన్న వాళ్ళు ఎవరు చూడలేక అందరూ వెళ్ళిపోయి దాక్కున్నారన్నాడు. ఒంటరిగా నేను ఒక్కడనే చూశానన్నాడు. అంటే నేను పారాఫ్రేజ్ చేస్తున్నా, దేవుడు అతనికి ఇచ్చిన దర్శనం, దేవుడికి అతనికి ఇచ్చిన ప్రత్యక్షత అతని బలము కంటే గొప్పది, అతని శక్తి కంటే గొప్పది, అతని సామర్థ్యం కంటే గొప్పది, అతని సొగస్సు కంటే గొప్పది, తనకు కలిగినవన్నిటికంటే గొప్పది. ఇంత గొప్పది నేను ఎట్లా చేస్తా? ఇంత గొప్పది నా వల్ల ఎట్లాగైంది? ఇంత గొప్పదానికి కావాల్సిన బలము లేదే, సామర్థ్యం లేదే, శక్తి లేదే అనుకొని బలము నిలవ
నడవలేక బలము లేక పడిపోతే దేవుని మాట వచ్చి అతని లోనికి వచ్చినప్పుడు అతడు సాష్టాంగపడి గాఢ నిద్రపోయాడు. అంటే ఏం జరిగిందంటే ప్రార్థనలో ఆయన నీకు చూపించే నీ భవిష్యత్తును గురించిన ప్రత్యక్షత ఆయన చూపించటమే కాదు, నా లిసన్ టు మీ, దాని గురించిన మాటనివ్వటమే కాదు, దాని గురించిన విశ్రాంతిని కూడా నీకు అనుగ్రహిస్తాడు ఆయన. Come on, loud hallelujah. And now listen to me, the vision that God gives you, the revelation that God gives you, I need some sound, the vision that God gives you, దేవుడు నీకు ఇచ్చిన దర్శనము, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను ఆయన అరే ఇది ఎట్లాగా ఇంత పెద్దది ఎట్లాగా అని నీకు కలవరము కాదు, నీకు నెమ్మదినిస్తాడు ఆయన, నీకు విశ్రాంతినిస్తాడు. కమ్ ఆన్ హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం కనపడింది, నీ శక్తికి మించిన టాస్క్ కనపడింది, నీకు అసాధ్యమైనది ఎదురు కనపడింది, దాని గురించిన కలవరం ఉండదు, నీకు నెమ్మది ఉంటుంది. ప్రార్థనలో నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు స్ట్రెస్ ఫ్రీగా నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. కమ్ ఆన్ హల్లెలూయా. రైట్ నౌ ఐ డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇఫ్ సంబడీ ఈస్ బిలీవింగ్ టు బై ఎ హౌస్, ఎవరైనా సొంత గృహమును కొనడానికి నమ్ముతున్నట్లయితే యూ షల్ హ్యావ్ ఇట్ వితౌట్ ఎనీ స్ట్రెస్. ఏ స్ట్రెస్ లేకుండా యేసు నామములో పొందుకొనుదువు గాక. కమ్ ఆన్ హల్లెలూయా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత కట్టాలి, ప్రతి నెల ఎంత కట్టాలి, డౌన్ పేమెంట్ ఎంత చేయాలి, ఎలాగా, ఎటువంటి స్ట్రెస్ నీవు లేకుండా దేవుడు నీకు అనుగ్రహించును గాక. God will help you to reach your destiny without any stress.